ఫ్రెండ్స్, నోటికి పుల్ల పుల్ల కారం కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఎప్పుడు గోంగూర పప్పు పచ్చడి కాకుండా ఇలా గోంగూరతో పులుసు చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి గోంగూరతో ఇలా పులుసు ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీడియం సైజు 2 గోంగూర కట్టలు అయితే తీసుకున్నాను. వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీస్ 2-3 మీడియం సైజ్ ఒక ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 వరకు రెడ్ చిల్లీస్ తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా తీసుకోవాలి. అయితే ప్రెషర్ కుక్కర్ తీసుకొని వాష్ చేసుకున్న గోంగూర అందులో యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం చేసే కర్రీకి మొత్తం రెడ్ చిల్లీస్తోనే చేస్తాం కాబట్టి కొంచెం రెడ్ చిల్లీస్ ఎక్కువే పడతాయండి. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. ఈ విజిల్స్ తర్వాత చూస్తే పప్పు అనేది ఇలా నొక్కి చూస్తే కుక్ అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడైతే ఇలా ఒకసారి రుబ్బుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే చెప్తున్నానండి, కర్రీ అనేది చిక్కగా కావడానికి 1 టేబుల్ స్పూన్ శనగపిండి వాటర్లో కలుపుకొని ఇందులో యాడ్ చేసుకున్నారంటే కర్రీ చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. శనగపిండిని కర్రీలో యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అనేది అయిపోయిందండి. మీరు కావాలంటే ఇలా అయినా తినచ్చు. నేనైతే తాలింపు అయితే వేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోంగూర పులుసులో అయితే యాడ్ చేసుకోవాలండి. టేస్టీ గోంగూర పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో వేసుకొని తిన్నారంటే అమృతంలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.